వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఐఫోన్ ఇది చాలా మందికి స్టేటస్ సింబల్. బ్రాండ్ న్యూ ఫోన్ కే కాదు, పాతదైనా సరే ఐఫోన్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఐఫోన్ హవా నడుస్తోంది. అమ్మకాల సంఖ్య పరంగా శాంసంగ్ మన దేశంలో నెంబర్ 1 గా ఉన్నప్పటికీ వృద్ధి రేటులో మాత్రం యాపిల్ టాప్ లో నిలిచింది. మన దేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ లో శాంసంగ్, యాపిల్ తరువాత OnePlus, Xiaomi వంటివి ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 16 విడుదలై అందుబాటులోకి వచ్చిన తొలి 10 రోజుల్లో అమ్మకాలతో పోలిస్తే ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన ఐఫోన్ 17 మోడల్ విక్రయాలు చైనా, US లో 14% అధికంగా నమోదయ్యాయి. భారత్ లోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక కేవలం కొత్త ఐఫోన్లకే గిరాకీ ఉందనుకుంటే పొరపాటే. మార్కెట్ ను బట్టి ప్రపంచవ్యాప్తంగా పాత ఐఫోన్ల కోసము కస్టమర్లు ఎగబడుతున్నారు. భారత్ లో చేతులు మారుతున్న సెకండ్ హ్యాండ్ ఫోన్లలో 5/3 ఐఫోన్లేనని రీసేల్ ప్లాట్ఫామ్ క్యాషిఫై చెబుతోంది. ప్రీమియం మోడళ్ల పట్ల పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. ఆ సంస్థ సర్వే ప్రకారం కొనుగోలుదారుల్లో దాదాపు 3/4 వంతు మంది 21,000 నుంచి 35,000 రూపాయల వరకు సెకండ్ హ్యాండ్ ఫోన్ల కోసం వెచ్చిస్తున్నారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మొబైల్ ఫోన్ల విస్తృతి పెరగడం, కస్టమర్లు ఎక్కువ కాలం పాటు మొబైల్స్ వినియోగిస్తున్న కారణంగా యూరప్, USA, జపాన్ వంటి మార్కెట్లలో 2025 జనవరి నుండి జూన్ మధ్య ప్రీ ఓన్ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది. ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోనూ అమ్మకాలు పెరగడం విశేషం. ప్రీమియం మోడళ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటం ప్రీ ఓన్డ్ అమ్మకాలకు కారణమవుతోంది. ప్రజల్లో అత్యధికుల్లో యాపిల్ ఫోన్లను కలిగి ఉండాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. కానీ తలసరి ఆదాయం ఆ స్థాయిలో లేదు. అందుకే కొత్త ఫోన్ కొనలేకపోయినా కనీసం సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. మన దేశంలో 5% జనవరి నుండి జూన్ కాలంలో 2024తో పోలిస్తే 2025లో పాత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ఆఫ్రికాలో 6%, భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో చెరి 5% దూసుకెళ్లింది. USA, చైనా, లాటిన్ అమెరికా, జపాన్ దేశాలు చెరి 3%, యూరప్ లో 1% వృద్ధి నమోదైందని మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ వెల్లడించింది. అయితే అన్ని మార్కెట్లలోనూ రీఫర్బిష్డ్ విభాగంలో యాపిల్ ఐఫోన్ల హవా నడుస్తుండడం విశేషం. భారత్ లో రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తొలి స్థానంలో ఉన్న శాంసంగ్ విక్రయాలు ఈ ఏడాది 1% తగ్గాయి. గెలాక్సీ S22, S21 అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఉన్నాయి. ఐఫోన్ 13, 14 సిరీస్ లను వినియోగదారులు ఇష్టపడుతుండటంతో యాపిల్ అమ్మకాలు ఏకంగా 19% పెరిగి 2వ స్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కస్టమర్లు 156 కోట్లకు పైమాటే. 2024లో అంతర్జాతీయంగా ఐఫోన్ అమ్మకాలు 23 కోట్లకు పైనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.